श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 12వ అధ్యాయం. శ్రీ సంత్ గోలప్ రామదర్శనం. హే సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. మీ చరణాలపై మస్తకం నుంచి నేను నమస్కరిస్తున్నాను. ఏ రకమైన వికారాలు లేని ఆత్మస్వరూపంలో ఎల్లవేళలా ఏకరూపంతో ఉంటుంది మీ స్థితి. మీకు శరణు వచ్చిన నా మీద మీరు కృప చూపండి. మీరు సత్య జ్ఞాన ఆనందయుక్త సుఖ సంతోషాలకు నిధి. సంసారమనే అరణ్యంలో దగ్ధమయ్యే దుఃఖితులకు సౌఖ్యాన్నిచ్చే మీరు అద్వైత బోధ చేసి మందబుద్ధులకు ద్వైతం మీదున్న ప్రీతిని తొలగిస్తారు. ఆకాశంలో అన్ని చోట్ల పూర్తిగా నిండి వ్యాపించినట్లు మీ స్వరూపాన్ని మనసులో చిత్రించుకొని ఆ అనుభవాన్ని పొందిన వారెంతో అదృష్టవంతులు. సాధువులను సంరక్షించాలని, దుష్టులను సంహరించాలని ఈశ్వరుడు అవతారం స్వీకరిస్తాడు. అయితే సత్పురుషులు వీరికన్నా భిన్నంగా ఉంటారు.
వీరు పెద్ద వీరు చిన్న అన్న భావమే వారికి ఉండదు. ఇద్దరు వారికి సమానమే. సర్వేశ్వరుని కంటే సత్పురుషులే గొప్ప. ఎందుకంటే మొదట వారు దుష్టులను దారిలో పెడతారు. దీనుల కోసం, దుర్బలుల కోసం వారి మనసు తల్లడిల్లి ప్రేమ రసవాహినితో నిండిపోతుంది. సంసార సాగరానికి వారు అగస్త్య ఋషి వంటి వారు. అజ్ఞానమనే గాఢాంధకారం పాలిట వారు సూర్యుని వంటి వారు. పరమాత్మ అక్కడే నివసిస్తాడు. నిజంగా చూస్తే వారు వీరికి వేరు కారు. అలాంటి సత్పురుషుల్లో ఒకరుగా ఈ నా సాయి భక్తుల కోసం ఇక్కడ అవతరించారు. జీవాత్మ పరమాత్మల ఐక్యతా వైభవంతో సుశోభితులైన ఆయన మూర్తీభవించిన జ్ఞానదేవులే. ఆయనకు ప్రాణిమాతృలందరిపైన అపారమైన అనురాగం, ఇతర విషయాల పట్ల అసలు ఆసక్తి అన్నది ఉండేది కాదు. ఒకచోట ఆసక్తి, మరో చోట విరక్తి ఉన్నట్లు అనిపించినా ఆయనకి ఎక్కడా శత్రుత్వ భావం ఉండేది కాదు. నిష్పక్షపాత ధోరణిలో ఉండేవారు ఆయన. ఆయనకి శత్రువులు లేదా మిత్రులు అన్న భావన ఉండేది కాదు. ఆయనకి దరిద్రులు, శ్రీమంతులు అంతా ఒకటే. అలాంటి మహానుభావులైన సాయి విశిష్టత గురించి ఇప్పుడు వినండి. సత్పురుషులు తమపై భక్తులకున్న ప్రేమకు ఆకర్షితులై తమ పుణ్య సంగ్రహాన్ని ఖర్చు పెడతారు. కొండలు గుట్టలనే ఇబ్బందులను పట్టించుకోకుండా భక్తుల కోసం పరుగులు పెడతారు. అజ్ఞానులు పరమార్థం అంటే ఏంటో తెలుసుకోకుండా భార్య బిడ్డల్లో, ధనంలో ఆసక్తి పెట్టుకుని ఉంటారు. పాపం అజ్ఞానులు కదా అని వారిని క్షమించాలి. అలా ఏదీ తెలియని వారు అమాయకులని దేవుడు కృపతో, ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. అయితే దేవుడి నుంచి దూరమై దేవుడికి విముఖులైన వారి అభిమానాన్ని దగ్ధం చేస్తాడు. అజ్ఞానులపై కరుణామృత ధారలు కురిపించి సత్పురుషులు వారిపై ప్రేమ చూపుతారు. దాంతో వారికి ఒక్కసారిగా విశ్వాసం కుదురుతుంది. అయితే జ్ఞానాభిమానం మాత్రం వ్యర్థం. తామే పండితులు అనుకునే మూర్ఖులు వ్యర్థమైన అభిమానంతో ఊరికే పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని తిరస్కరిస్తారు. వారి సాంగత్యం మనకు అవసరం లేదు. అలాగే వర్ణ సంకరము వద్దు, వర్ణాభిమానం కూడా వద్దు. వర్ణాశ్రమాలను ఖచ్చితంగా పాటిస్తున్నామన్న గర్విష్ఠులుగా అవకండి. అలాగే వేదాలను అంగీకరించని కపట పండితులుగా కాకండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వేదాల్లోని భాగమేంటో పరిగణించే శాస్త్రం లేదా ఉపవేదం. దీనికి 6 అంగాలుంటాయి. శిక్ష, కావ్యము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, నియుక్తములను లోతుగా అభ్యసించి ఉంటారు. అయితే జ్ఞానగర్వంతో మదించిపోతారు. అలాంటి వారు భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి ఆశ అనేది కనిపించదు. అజ్ఞానులు శ్రద్ధాబలంతో సంసార భయం అనే సంకటాన్ని సుదూర తీరాలకు తరిమేస్తారు. అయితే ఈ శాస్త్ర పండితులను వారి చిక్కుల నుంచి ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల పాదాల్లో విశ్వాసం పెడితే అజ్ఞానం పారిపోతుంది. జ్ఞానాభిమానుల సంశయాలు వారికి బాధాకరం కావు. వారి హృదయాల్లో సద్భావం ఉత్పన్నమవుతుంది. సరే, ఓసారి దైవ నిర్ణయానుసారం ఎలాంటి విచిత్ర గోష్ఠి సంభవించిందో చూడండి. ఒక కర్మఠుడికి అదృష్టవశాత్తు సాయిని కలిసే సందర్భం ఏర్పడింది. అతని సంకల్పం ఒక విధంగా ఉంది. అయితే యోగాలు వేరుగా ఉంటాయి. అందువల్లే షిరిడి లాభం కలిగి అతనికి తన గురుదర్శనం అయింది. రసభరితమైన విశిష్టమైన గురు మహిమను దర్శింపజేసి భక్తులకు ప్రేమానుభవాన్ని ఇచ్చే ఆ కథానికాన్ని ఇప్పుడు వినండి. ఓసారి నాసిక క్షేత్రంలో నివసించే మూళే అని ఇంటి పేరు గల కర్మఠుడు, ఆచారవంతుడు, అగ్నిహోత్రి తన పూర్వపుణ్య బలంతో షిరిడి వచ్చాడు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే షిరిడిలో ఎవరు కూడా కనీసం ఒక క్షణమాత్రం ఉండలేరు. వారి నిశ్చయం ఎంత దృఢంగా ఉన్నా కూడా బాబా యందు వారి ప్రయత్నాలు ఏవి పనిచేయవు. నేను వెళ్ళి నాకు ఇష్టమైన రోజులు అక్కడ ఉంటానని కొందరు అనుకుంటారు. కానీ అది వారి చేతిలో ఉండదు. వారిని అన్ని రకాలుగాను పరాధీనులే. నేను అంటూ అటు నిశ్చయంగా ఎంతమందో అలసిపోయారు. సాయి తమ ఇచ్ఛానుసారం ప్రవర్తించే దైవం. ఆయన ముందు ఇతరుల అహంకారం అణిగిపోయి మన వంతు రాకుండా మనం బాబా స్మృతి పదంలోకి రాము. ఆయన గుణవర్ణన చెవిలో పడదు. అప్పుడు దర్శనం చేసుకోవాలని స్ఫూర్తి మన మనసులో ఎక్కడి నుంచి వస్తుంది? సాయి సమర్థుల దర్శనానికి వెళ్ళాలి అన్న కోరికను ఎందరికో ఉన్నప్పటికీ వారికి సాయి నిర్యాణం వరకు షిరిడి వెళ్లే యుగమే పట్టలేదు. తర్వాత పోదాం అనుకుంటూ సోమరితనపు అవాంతరం వచ్చి షిరిడి ప్రయాణం ఆగిపోయింది. బాబా కూడా సమాధి చెందారు. ఇవాళ రేపు అనుకుంటూ ఆగిపోవడంతో చివరకు బాబాను ప్రత్యక్షంగా కలవటం అనేది అసంభవం. 'అయిపోయింది. ఆ ప్రకారం ఆయన దర్శనం కూడా కలుసుకోవటం
ఆ ప్రకారంగా ఆయన దర్శనం చేసుకోవడం అలాగే ఉండిపోగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. అలాంటి తృష్ణ తీరని వారు విశ్వాసంతోనూ ఆదరపూర్వకంగాను ఈ కథను వింటే వారి పిపాస పాలపై ఉన్న కోరిక కనీసం మజ్జిగతోనైనా తీరుతుంది. సరే, అదృష్టవశాత్తు వెళ్ళిన వారు ఆయన దర్శనంతో చరణ స్పర్శనంతో తృప్తి పొందిన వారు కూడా అక్కడ తమ ఇష్టానుసారం ఉండగలిగారా? బాబా కథ అక్కడ ఉంచవలసింది. ఎవరు కూడా తమంత తాము అక్కడికి వెళ్ళలేరు. ఉందామన్నా అక్కడ ఉండలేరు. అనుమతించబడ్డవారే ఉండాలి. ఆయన వెళ్ళిపోమంటే తిరిగి వెళ్ళిపోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. కాకా మహాజని బొంబాయి షావుకారు ధరంసి జఠాబాయి ఆఫీస్లో ముఖ్య అధికారిగా ఉండేవాడు. ఒకసారి అతను ముంబాయి నుండి షిరిడీకి వెళ్ళాడు. అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండి తిరిగి వెళ్ళాలని అతని మనసులో ఉంది. కృష్ణ జన్మాష్టమికి చావుడిని అందంగా అలంకరించి బాబా ఎదుట ఉయ్యాలు వేలాడదీసి భక్తులు వేడుకలు చేసి ఆనందంగా నర్తిస్తున్నారు. ఆ గోకులాష్టమి సంబరాంబాన్ని ఆనందంగా కళ్ళారా చూడాలన్న కోరికతో వీలు చూసుకొని కాకా షిరిడి వచ్చాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళగానే బాబా అతన్ని మీ ఇంటికి తిరిగి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు. కలిసి కలవక ముందే ఏమిటి ప్రశ్న అని కాకా మనసుకి ఆశ్చర్యం కలిగింది. అతని మనసులో అయితే షిరిడీలో వారం రోజులు ఉండాలని ఉంది. బాబాయే స్వయంగా అలా ప్రశ్నించినప్పుడు కాకాకి జవాబు ఇవ్వక తప్పలేదు. అయితే అది కూడా బాబానే సూచించాలా అన్నట్లు కాకా సమయానుకూలంగా ఇలా సమాధానం ఇచ్చాడు. బాబా ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే నేను ఇంటికి వెళ్ళిపోతాను. కాకా దగ్గర నుంచి ఆ సమాధానాన్ని వినగానే బాబా రేపు వెళ్ళు అన్నారు. కాకా ఆజ్ఞను తలవంచి నమ్రతతో అంగీకరించాడు. బాబాకు నమస్కరించి ఆ రోజు గోకులాష్టం లాంటి విశేషమైన పర్వదినం అయినప్పటికీ అదే రోజు ప్రయాణం అయ్యాడు. తన ఊరు చేరుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి చూసినప్పుడు అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడని అతని కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ పనిచేసే గుమస్తా అకస్మాత్తుగా అస్వస్థుడవటం వల్ల యజమానికి కాకాతో అవసరం పడింది కనుక అతను కాకాని వెంటనే తిరిగి రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత తపాలా బంట్రోతు అక్కడ విచారించి ఆ ఉత్తరాన్ని త్రిప్పి పంపాడు. దాన్ని కాకా తన ఇంట్లో చూసుకున్నాడు. అయితే దీనికి విరుద్ధంగా జరిగిన ఒక చిన్న విశేషం వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలియదు. అయితే బాబాకి అది స్పష్టంగా తెలుసు. ఒకసారి నాసిక్ చెందిన బాబా అంటే ప్రేమ ఉన్న బాపూసాహెబ్ ధూమాల్ అనే పేరు గల ప్రఖ్యాత వకీలు, గొప్ప భక్తుడు కేవలం బాబా దర్శనం చేసుకునేందుకు షిరిడీ వచ్చాడు. బాబా దర్శనం త్వరగా చేసుకొని ఆయన చరణాలకు వందనం చేసి విభూది ఆశీర్వాదం తీసుకుని తిరిగి వెళ్ళిపోవాలని అతని మనసులో అభిప్రాయము. ఊరికి తిరిగి వెళ్ళినప్పుడు నింబాడ్ అనే గ్రామంలో అతను దిగవలసి ఉంది. ఒక కేసుకు సంబంధించి అతను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అతను అలా నిశ్చయించుకున్నప్పటికీ బాబాకి అందులో మంచి చెడు ఏమిటో బాగా తెలుసు. ధూమాల్ తిరిగి వెళ్ళటానికి బాబాని అనుమతి అడిగాడు. అయితే బాబా అనుమతి ఇవ్వకుండా అతన్ని ఒక వారం రోజుల పాటు అక్కడే ఉంచేశారు. ఆజ్ఞ ఇవ్వటానికి తిరస్కరించారు. ఆ రోజు జరగవలసిన కేసు వాయిదా పడింది. నియమించబడిన 3 తేదీలు అలాగే పోయాయి. వారం దాటాక కూడా కొన్ని రోజులు బాబా ధూమాల్ని అక్కడే ఉంచేశారు. అక్కడ వాయిదా రోజునే న్యాయాధీశుడికి ఒంట్లో బాగా లేకపోయింది. బాబా ధూమాల్ని అక్కడే ఉంచేశారు. ఇక్కడ వాయిదా రోజునే న్యాయాధీశుడికి ఒంట్లో బాగా లేకపోయింది. జన్మలో ఎన్నడూ ఎరగనంత భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది. కేసు తానంతట అదే వాయిదా పడింది. అప్పుడు ఆ సమయం చక్కగా
చక్కటి పనిలో సార్థకమైంది. సరే, దానివల్ల ధూమాలకి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ముద్దాయికి చింత చెప్పా పెట్టకుండా పారిపోయింది. సాయిబాబా మీద విశ్వాసం పెట్టుకోవటం వల్ల ఏమాత్రమూ కష్టపడకుండా అన్నీ చక్కగా జరిగాయి. అయితే తర్వాత యోగ్యమైన సమయంలో బాబా ధూమాలకి అనుమతి ఇచ్చారు. పనులన్నీ చక్కగా గట్టెక్కాయి. నిజంగా బాబా లీల అపూర్వము. ఆ బాబా ఆ దావా 4 నెలలు గడిచింది. నలుగురు న్యాయాధీశులు మారారు. అయితే చివరికి ముద్దాయి నిర్దోషిగా విడుదలయ్యాడు. యశస్సు వచ్చింది. ఒకసారి ఒక శ్రేష్ఠ భక్తుడైన నానాసాహెబ్ నిమోర్కర్ భార్య పక్షం వహించి బాబా ఆమెకి ఎలా సాయం చేశారో వినండి. నానాసాహెబ్ నిమోన్కర్ గ్రామానికి వతందారు. వంశపారంపరగతంగా ప్రభుత్వం పనిచేసే హక్కును పొందినవాడు. ప్రభుత్వంలో అతనికి మంచి పలుకుబడి ఉండేది. అతనికి న్యాయాధీశుని పదవి అప్పగించారు. మాధవరావుకి అతను పెదనాన్న కొడుకు. వయోవృద్ధుడవటం వల్ల అందరికీ అతను ఎంతో పూజ్యుడైనాడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. ఇద్దరికి కూడా సాయి ఆరాధ్య దైవము. తమ సొంత ఊరిని విడిచి ఇద్దరూ కూడా షిరిడీలోనే ఉండుండేవారు. సాయి చరణాల్లో శ్రద్ధాభక్తులు పెట్టి వాళ్ళు హాయిగా రోజులు గడిపేస్తుండేవారు. సూర్యోదయానికి ముందే లేచి ఉదయం స్నానము చేసి దైవ పూజ పూర్తి చేసి నియమంగా కాగడ హారతి చేయటానికి వారిద్దరూ చావుడికి వెళ్తుండేవారు. ఆ తర్వాత నానాసాహెబ్ సూత్రాలు చేసుకుంటూ మసీదులో బాబా వద్దే ఉండేవాడు. సంధ్యాకాలం అయ్యే వరకు అక్కడే బాబా సేవలో నిమగ్నం అయ్యేవాడు. బాబా లెండికి తీసుకెళ్లేవాడు. తిరిగి మసీదుకు కూడా తీసుకొచ్చేవాడు. ప్రేమను నింపుకున్న మనసుతో అవసరమైన సేవలు చేస్తుండేవాడు. అతని భార్య కూడా తనకు చేతనైనన్ని పనులు రోజంతా గొప్ప ప్రేమతో చేస్తుండేది. కేవలం స్నానాపానాలు చేయటానికి వంట చేసుకుని అన్నం తినటానికి రాత్రి పడుకునేందుకు మాత్రమే వాళ్ళు తమ బస్కు వెళ్ళేవారు. మిగిలిన కాలమంతా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము ఆ ప్రేమమూర్తులైన దంపతులు బాబా దగ్గరే గడిపేవారు. సరే, వారిద్దరి సేవను వర్ణించడం మొదలు పెడితే గ్రంథము బాగా పెరిగిపోతుంది. అందుకని పైన మొదలుపెట్టిన విషయంలోని మిగిలిన భాగం ఇప్పుడు వినిపిస్తాను. బేలాపూర్లో ఉన్న తమ పిల్లవాడు కొంచెం అస్వస్థగా ఉండటం వల్ల నానాసాహెబ్ భార్య అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. భర్త సమ్మతితో అక్కడ బయలుదేరింది. ఆమె ఎప్పట్లాగే బాబాని కూడా అడిగింది. ఆయన అంగీకారం లభించగానే భర్త చెవిన ఈ విషయం వేసింది. ఆ ప్రకారంగా ఆమె బేలాపూర్ వెళ్ళాలని నిశ్చయమైంది. అయితే తర్వాత నాన్న నువ్వు ఈ రోజే తిరిగి షిరిడీకి రావాలి అన్నాడు. నానాసాహెబ్ మనసులో ఏదో కారణం ఉంది. అందుకని అతను భార్యతో వెళ్ళు, కానీ వెంటనే తిరిగిరా అన్నాడు. అది విని ఆమె మనసులో దుఃఖించింది. మన్నాడు పోగా అమావాస్య అంటే శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగను విశేషంగా చేసుకుంటారు. ఆ రోజు కూడా అక్కడే గడపాలని ఆమె మనసులోని కోరిక. అయితే బాబా మనసుకు అది పట్టలేదు. అదీ కాక అమావాస్య రోజున పొరుగురికి వెళ్ళి రావటం మంచిది కాదు కనుక ఆమె ఎంతో సందేహంలో పడిపోయింది. దాన్ని తప్పించుకోవడం ఎలాగా అన్న వివాదము పట్టుకుంది ఆమెకి. బేలాపూర్కి వెళ్ళకపోతే ఆమెకు తృప్తి కలగదు. అలా అని భర్త మనసుని కూడా నొప్పించలేదు. భర్త మాటను ఎలా తీసివేయగలదు? సరే, అప్పుడు ఆమె బేలాపూర్ వెళ్ళటానికే బయలుదేరింది. బాబా లెండి తోట వైపు బయలుదేరారు. ఆయనకు ఆమె నమస్కరించింది. ఎవరైనా పొరుగురికి వెళ్ళేటప్పుడు పనుల్లో ఏ అవాంతరాలు రాకూడదని దేవునికి నమస్కరించటం అనే ఆ పద్ధతి షిరిడీలో కూడా ఉంది. అయితే అక్కడ దైవము సాయి. ఎంత హడావుడిగా వెళ్ళవలసి ఉన్నప్పటికీ
బయలుదేరే సమయంలో ఆయన పాదాలపై షిరిడీవాసులు మస్తకం పెట్టేవారు. అక్కడి ఆ పద్ధతి ప్రకారం సాటేవాడ ఎదురుగా ఒక క్షణం పాటు బాబా నిలబడి ఉన్నప్పుడు ఆమె బాబా పాదాలకు నమస్కరించింది. దర్శనం చేసుకోవాలన్న నానాసాహెబ్ నిమోర్కరు మొదలైన వారంతా అక్కడికి వచ్చి బాబాకి నమస్కరించుకున్నారు. అలా అక్కడున్న వారంతా చూస్తుండగా విశేషించి నానాసాహెబ్ సమక్షంలో ఆమెతో, బాబా ఆ సందర్భంలో అన్నదానంలోని యోగ్యతను గమనించండి. పాదాలపై శిరస్సు పెట్టి ఆ స్త్రీ బయలుదేరేందుకు అనుమతి కోరిన మీదట బాబా, సరే వెళ్ళు, వెంటనే బయలుదేరు, నిశ్చితంగా ఉండు, బేలాపూర్లో 4 రోజులు హాయిగా ఉండు, అందరినీ కలుసుకుని తిరిగి షిరిడీకి వచ్చేసాయి. సరే బాబా అన్న ఈ మాటలు ఆ స్త్రీకి చెప్పలేనంత ఊరాటం కలిగించాయి. నిమోన్కర్కి విషయం అర్థమైంది. అలా ఇద్దరికీ తృప్తి కలిగింది. సారాంశము: మనం నిశ్చయించుకుంటాం, అయితే మనకి వాటి పూర్వాపరాలు తెలుసుకోగల సామర్థ్యం ఉండదు. సత్పురుషులకి మన హితాహితాలు తెలుసు. సత్పురుషులకు తెలియని విషయం అంటూ ఉండదు. వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన జ్ఞానము అరచేతిలో ఉసిరికాయలా స్పష్టంగా ఉంటుంది. వారి ఆజ్ఞానుసారం మనం నడుచుకుంటే మనం సుఖ సంపన్నం అవుతాము. సరే, ఇప్పుడు గతంలో చెప్పినట్టు మూలే మీద కృపతో బాబా అతని గురు రూపంతో ఎలా దర్శనమిచ్చారో ఆ ముఖ్య కథ నిరూపణను ముందుకు నడిపిద్దాం. మూలే షిరిడీలో శ్రీమాన్ బాపూసాహెబ్ బూటిని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అతనికి అభిప్రాయం ఉన్నప్పటికీ అందులో బాబా సంకల్పం మరో విధంగా ఉంది. ఆ చమత్కారాన్ని, ఆ రహస్యాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అతను బూటిని కలవటం అయింది. భక్తులంతా మసీద్కు బయలుదేరారు. మూలే కూడా వెళ్లాలన్న కోరిక కలిగి భక్తులతో పాటు అతను బయలుదేరాడు. మూలే 6 శాస్త్రాలు అభ్యసించినవాడు. జ్యోతిష శాస్త్రంలో అత్యంత ప్రావీణ్యుడు. అలాగే సాముద్రికంలో కూడా చేతులు అంటే పాదాలు, ముఖము ఇత్యాది అవయవాల్లోని శుభాశుభ చిహ్నాలను బట్టి భవిష్యత్తును తెలుసుకునే శాస్త్రం పూర్తిగా నిపుణుడు. బాబా దర్శనం అవడంతోనే అతను పరవశించిపోయాడు. బాబా భక్తులు ఆయనకు పాలకోవా, చక్కెర బెళ్ళలు, బర్ఫీలు, కొబ్బరికాయలు, నారింజ లాంటి ఫలాలను ఎంతో నిర్మలము, పాపరహితము అయిన అంతఃకరణంతో సమర్పిస్తున్నారు. అంతేకాక అక్కడికి జామ పళ్ళు, అరటిపళ్ళు, చెరుకులు అమ్మే స్త్రీలు వస్తున్నారు. మనసుకు తోచినప్పుడు బాబా వారి వద్ద కూడా తమ జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి వాటిని కొంటున్నారు. తమ డబ్బు ఖర్చు పెట్టి బాబా మామిడి పళ్ళ బుట్టలను, అరటి పళ్ళను కూడా పుష్కలంగా కొని భక్తులకు పంచేవారు. ఒక్కొక్క మామిడి పండును చేతిలో తీసుకుని 2 అరచేతుల మధ్య నలిపి మెత్తబడిన తర్వాత భక్తులకు ఇచ్చేవారు. మామిడి పండును పెదవుల వద్ద పెట్టుకోగానే రసమంతా కడుపులోకి వెళ్ళిపోయేది. అంతెందుకు, పండుని రసంతో నిండిన గిన్నెలా నోటి వద్ద పెట్టుకొని తొక్కుని టెంకని పారేయాలి అంతే. అరటిపళ్ళు తరహా అదొక వింత. భక్తులు లోపల గుజ్జు మాధుర్యాన్ని రుచి చూస్తే బాబా దాని తొక్కుని రుచి చూసేవారు. ఎంత అద్భుతము! ఈ పళ్ళనన్నిటినీ బాబా తమ చేత్తో అందరికీ పంచేవారు. ఒక్కోసారి ఎప్పుడైనా మనసు కనిపిస్తే తాము ఒక్కటో అరో తినేవారు. నిత్య క్రమానుసారము కేవలం భక్తుల కోసం అరటిపళ్ళ బుట్ట కొని అప్పుడు భక్తులకు వాటిని పంచుతున్నారు. శాస్త్రి భువాకి బాబా పాదాలను చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. చేతిలోని ధ్వజ వజ్రాంగుశ చిహ్నంతో ఉన్న రేఖలను పరీక్షించాలని కోరిక కలిగింది. అప్పుడు బాబా భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను 4 అరటిపళ్ళు తీసి వాటిని బాబా చేతిలో పెట్టాడు. అప్పుడు ఎవరో బాబాతో ఇలా అన్నారు: బాబా, ఇతడు నాసిక్ క్షేత్రంలో నివసించే ముల్లే శాస్త్రి. గొప్ప పుణ్యం చేసుకుని ఉండటం వల్ల అతను మీ పాదాల వద్దకు వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అతని పళ్ళు ప్రసాదంగా ఇవ్వండి. ఎవరు విన్నపం చేసినా చేయకపోయినా బాబా మనసులో ఆ సంకల్పం రాకుండా ఆయన ఎవరికి ఏది కూడా ఇవ్వరు లేదా చేయరు. మూలే అరటి పండ్లు కాదు, బాబా అరచేతిని అడిగాడు. దానికోసం తన చేతిని ముందుకు చాపాడు. అయితే బాబా దాన్ని పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం పంచుతున్నారు. మూలే బాబాతో, నాకు పళ్ళొద్దు, మీ హస్తాన్ని ఇవ్వండి, నాకు సాముద్రికం చూడడం వచ్చు అని విన్నపం చేసుకున్నాడు. అయితే బాబా అతనికి తమ హస్తాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ మూలే ముందుకి జరగసాగాడు. సాముద్రికం చూడడం కోసం చెయ్యి చాచసాగాడు. అయితే బాబా ఇటువైపు పొరపాటున కూడా చూడనైనా లేదు. అసలు ఆ విషయం తమకు పట్టనట్లే ఉన్నారు. చివరికి చాచిన మూలే చేతిలో బాబా ఆ 4 అరటి పండ్లు పెట్టి అతన్ని కూర్చోమన్నారు. అంతేకాని మూలే చేతిలో తమ చేతిని పెట్టలేదు. ఎవరు జన్మంతా ఈశ్వరుడి కోసం తమ శరీరాన్ని కరిగించారో ఆయనకి సాముద్రికంతో అవసరమేమిటి? సాయి మహారాజు ఇచ్చలన్నీ నెరవేరాయి. ఆయన భక్తులకు తల్లిదండ్రులవుతారు. బాబా యొక్క నిరీక్ష స్థితిని, సాముద్రికం పట్ల ఆయనకున్న నిర్లక్ష్య వైఖరి చూసి శాస్త్రి తన చేతిని వెనక్కి లాక్కొని బాబాని పరీక్షించే ఉద్దేశం విరమించుకున్నాడు. కొద్దిసేపు హాయిగా కూర్చొని తర్వాత భక్తులతో కలిసి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. వాడాకి తిరిగి వచ్చాక మూలే స్నానం చేసి మడిగట్టుకొని సంధ్య చేసుకునేటప్పుడు పూజ సమయంలోనూ శుభ్రంగా ఉండడం కోసం ఇతర అమంగళ పదార్థాల నుంచి దూరంగా ఉంచే ఉతికిన లేదా పట్టు వస్త్రం, అగ్నిహోత్రం అనే నిత్య విధిని ప్రారంభించాడు. ఇక్కడ నియమానుసారం బాబా లెండికి బయలుదేరి ఇలా అన్నారు, మనతో కాషాయం తీసుకురండి, ఈరోజు కాషాయ వస్త్రం ధరిద్దాం. అందరికీ ఆశ్చర్యం వేసింది. బాబాకి కాషాయంతో పనేమిటి? అందరికీ ఒకటే ఆలోచన, బాబాకి ఈ రోజే కాషాయం ఎందుకు గుర్తొచ్చింది? బాబా మాటలు ఎప్పటిలాగానే నిగూఢంగా ఉన్నాయి. వాటి అర్థం ఎవరికి తెలుస్తుంది? అయితే విచారపూర్వకంగా చెవులతో వింటే అనేక అర్థాలు గోచరిస్తాయి. మహాత్ముల మాటలు ఎన్నటికీ నిరర్ధకం కావు. సదా అర్థపూర్ణంగానూ నిగూఢంగానూ ఉంటాయి. అవి వాటికి మూల్యం ఎవరు కట్టగలరు? మహాత్ములు మొదట ఆలోచించి ఆ తర్వాతే మాట్లాడుతారు. అలాగే ఉంటుంది వారి నియమ పద్ధతి. అన్న ప్రకారమే వారు వ్యవహరిస్తారు. అందరికీ అంగీకారయోగ్యమైన సిద్ధాంతం ప్రకారం మహాత్ముల మాటలు ఎన్నటికీ అర్థహీనంగా ఉండవు. శ్రద్ధ పెట్టి చక్కగా పరిశీలించి చూస్తే అవి అర్థమవుతాయి. సరే, ఇక్కడ బాబా లెండి నుంచి తిరిగి వచ్చాక నగారా, కొమ్ము, బూరలు వాయించడం మొదలుపెట్టారు. బాబు సాహెబ్ జోగు మధ్యలో హడావుడిగా మూలేతో హారతి వేలయ్యింది. మసీదుకి వస్తారా అని అడిగాడు. అయితే అది శాస్త్రి మడికి పెద్ద ఇబ్బంది కనుక అతను ఇలా జవాబు ఇచ్చాడు, 3వ జాము అంటే మధ్యాహ్నం 4 తర్వాత దర్శనం చేసుకుంటాను. జోగు అప్పుడు హారతికి అన్నీ తయారు చేసుకున్నాడు. ఇక్కడ మసీదుకి తిరిగి వచ్చి బాబా తమ ఆసనం మీద మాట్లాడుతూ కూర్చున్నారు. అందరి పూజ ముగిసింది. హారతికి సామాగ్రి సిద్ధం చేశారు. ఇంతలో బాబా ఇలా అన్నారు, తీసుకురండి, ఆ కొత్త బ్రాహ్మణుడి దగ్గర నుంచి దక్షిణ తీసుకురండి. అది విని బాబు సాహెబ్ బూటి స్వయంగా వెంటనే దక్షిణ అడగడానికి వెళ్ళాడు. మూలే అప్పుడే స్నానం చేసి మడిబట్ట కట్టుకొని హాయిగా ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ కబురు విని మూలే మనసులో సందేహం కలిగింది. నేను ఎందుకు దక్షిణ ఇవ్వాలి? నేను పవిత్రమైన అగ్నిహోత్ర బ్రాహ్మణ్ణి. బాబా ఎంత గొప్ప మహాత్ముడైనా నేనేమన్నా ఆయన ఆజ్ఞను పాటించే శిష్యున్నా లేక భక్తున్నా? నన్నెందుకు ఈయన దక్షిణ అడుగుతున్నారు? ఈ ప్రకారంగా అతని మనసు సందిగ్ధంలో పడింది. సాయి లాంటి వారు దక్షిణ కోరడం, కోటీశ్వరుడు బూటి కబురు తీసుకురావడం మూలే మనసులో మొదట సందేహం కలిగినప్పటికీ అతను దక్షిణ తీసుకెళ్ళాడు. మూలే మనసులో మరో సంశయం ఉంది. ప్రారంభించిన పనిని అలాగే వదిలేసి మసీదుకి ఎలా వెళ్ళాలి? అలా అని కాదని కూడా అనలేం.
సంశయాత్మకుడికి నిశ్చయం ఉండదు. అతని మనసు నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది. అతని ప్రగతి ఇక్కడ అక్కడ కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి త్రిశంకుం లాంటి స్థితి, అంటే సూర్యవంశంలోని ఓ ప్రసిద్ధ రాజు విశ్వామిత్రుడు అతన్ని స్వర్గానికి పంపాడు. కానీ అక్కడకు ప్రవేశించలేకపోవడం వల్ల అతను మధ్యలోనే వేలాడుతూ ఉండిపోయాడు. అలాంటి వాళ్ళకి త్రిశంకుం లాంటి స్థితి కలుగుతుంది. చివరికి మూలే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. మూలే సభా మండపంలోనికి వెళ్ళినా గానీ అక్కడ దూరంగా నిలబడిపోయాడు. తాను మడి కట్టుకున్నాడు. మరి మసీదేమో అపవిత్రం. బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలి? దూరంగా ఉండిపోయి చేతులు జోడించి తన దోసిట్లో ఉన్న పూలు బాబాపై విసిరాడు. ఇంతలో అతని కళ్ళెదుట ఓ చమత్కారం జరిగింది. ఆసనం మీదున్న బాబా అదృశ్యులై ఆయన స్థానంలో మూలేకి అతని గురువు గోలపస్వామి కనిపించసాగారు. ఇతరులను మామూలుగానే సాయి సమర్థులు కనిపించారు. కానీ మూలే కళ్ళకు గోలప్నాథ్ కనిపించారు. ఆయన ఇదివరకే సమాధి గతులైనప్పటికీ ఎలా కనిపిస్తారా అని మూలేకి ఆశ్చర్యం కలిగింది. నిజం చూస్తే ఆయన గురువు సమాధి గతులైనప్పటికీ కళ్ళ ఎదుట ఉన్నట్లు కనిపించారు. దాంతో మూలే ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతని మనసులో సందేహం కలిగింది. దాన్ని స్వప్నం అనుకుందామంటే తను నిద్రపోవడం లేదు. మెలకువ అందామా అంటే మరి గురువు ఎదురుగా నిలబడి ఎలా కనిపిస్తున్నారు? మనసులో ఇలాంటి గందరగోళం ఎందుకు కలిగింది? కొద్దిసేపు అతను మౌనంగా ఉండిపోయాడు. తనను తాను గిచ్చుకొని చూశాడు. ఇలా అనుకున్నాడు, ఇది అబద్ధం కాదు. మనసులో ఊరికే సందేహం ఎందుకు కలిగింది? అందరితో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా. మూలే నిజానికి గోలపస్వామి భక్తుడు. బాబా విషయంలో శంక కలిగినప్పటికీ అతను ఆ తర్వాత శుద్ధ మనసుతో బాబా భక్తుడైనాడు. స్వయంగా అతను శ్రేష్ఠ జాతి బ్రాహ్మణుడు. వేదాంగాలో ప్రావీణుడు. మసీదులో గోలపస్వామి దర్శనం అయినందుకు అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతను పైకెక్కి వెళ్ళి తన గురువు పాదాలకి నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. నోటి నుంచి మాట పగల్లేదు. కాషాయ రంగు దోవతి, కాషాయ రంగు ఉత్తరీయాలతో సహా గోలపస్వామిని చూసి మూలే పరిగెత్తి ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతని అభిజాత్య అహంకారం అయిపు లేకుండా పోయింది. కళ్ళకు అంజనం పెట్టినట్లు సరైన దృష్టి కలిగింది. మహాజ్ఞాని అయిన తన గురువుని కలవడంతో అతనికి కుబేరుడి నిదే ప్రాప్తించినట్లు అనిపించింది. అతని సంశయ భావన నశించి బాబాపై ప్రేమ పెరిగి అర్ధ నిమిలిత నేత్రాలతో సాయి చరణాలను తదేకంగా చూస్తూ అలా కూర్చుండిపోయాడు. అతనికి ఇలా అనిపించింది, జన్మజన్మల పుణ్యం ఫలించింది. అందువల్లే సాయి మహారాజు పాదాలు దృష్టి కనిపించాయి. అతనికి ఆయన చరణ రూప తీర్థంలో స్నానం చేసే అదృష్టం కలిగింది. హారతికి వచ్చిన ఇతర భక్తులకు ఆశ్చర్యం కలిగింది. మూలే మొదట దూరంగా నిలబడి పూలు విసిరాడు కదా. అతను ఇప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై తల ఎందుకు పెట్టాడు? మిగతా భక్తులు బాబా హారతి పాడుతూ ఉంటే మూలే గోలపస్వామి పేరును గట్టిగా ఉచ్చరిస్తూ ఆయన హారతే పాడసాగాడు. ఆ ఆనందంలో ప్రేమలో మునకలు వేశాడు. మూలే మడి దూరంగా పారిపోయింది. స్పర్శల అంటే మడి తడి సామాజిక వచ్చనీయాలు పరస్పరం చట్టాపట్టాలేసుకొని చెప్పా పెట్టకుండా పోయాయి. గుర్తు లేకుండా పోయింది. సాష్టాంగ నమస్కారం చేసి అతను ఆనంద పారవశ్యంతో కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరవగానే అతనికి గోలపస్వామి అదృశ్యమైపోయి ఆయన స్థానంలో దక్షిణ అడుగుతూ సాయి సమర్థులు కనిపించారు. శారద చంద్రికలు వెదజల్లుతూ హాయినిచ్చే బాబా యొక్క ఈ ఆనంద స్వరూప మూర్తిని చూసి మూలే చిత్తవృత్తి తటస్థమయ్యింది. తమ మూల స్థితిని అతను మర్చిపోయాడు. ఈ విధంగా సాయి మహారాజు చేసిన చమత్కారం చూసి మూలే ఆకలి దప్పులు నశించిపోయాయి. తన గురు దర్శన సుఖాన్ని పొందడంతో అతనికి ఎంతో హర్షం కలిగింది. మనసుకి సంతృప్తి కలిగి అతను బాబా ముందు సాష్టాంగపడ్డాడు. ఆనంద అశ్రువులు కారిపోగా బాబా చరణాలపై తల ఉంచి అతను నమస్కరించాడు. ఎంతో కొంత దక్షిణ ఇచ్చి మళ్ళీ ఆయన చరణాలపై తలను ఉంచాడు. కను రెప్పల మాటు నుంచి ఉబికిన ప్రేమ అశ్రువులు జలజలాకారి శరీరం రోమాంచితమయ్యింది. కంఠం పూడుకుపోయింది. మనసులో అష్టభావాలు నిండిపోయాయి.
అలా అనుకున్నాడు. మనసులో సందేహం పటాపంచలయ్యింది. నా గురు దర్శనం అయ్యింది. బాబా అలౌకిక లీలలను చూసి మూలేతో పాటు అందరికీ కంఠం రుద్ధమయ్యింది. ఈ అనుభవంతో అక్కడున్న వారందరికీ కాషాయం యొక్క అర్థం స్ఫురించింది. అదే సాయి, అదే మూలే. కానీ అతను మధ్యలో ఎలా మారిపోయాడు? ఇదే వారి మనసుకి ఆశ్చర్యం కలిగించింది. బాబా కుశలతను ఎవరు తెలుసుకోగలరు? ఆయన లీలలు అర్థం చేసుకోవడానికి కఠినం. అలాగే ఓ రెవెన్యూ అధికారి సాయి దర్శనం చేసుకోవాలనే కోరికతో తనతో పాటు తన డాక్టరు మిత్రుడిని తీసుకొని షిరిడీకి బయలుదేరాడు. డాక్టర్ బ్రాహ్మణుడు, శ్రీరాముడి భక్తుడు, స్వయంగా సత్ప్రవర్తనతో ఉంటూ స్నాన సంధ్యాదులు శాస్త్రాలలో చెప్పబడిన ఆచరణను నియమంగా పాటించడాన్ని ఇష్టపడే వ్యక్తి. సాయిబాబా ముసల్మాను. తన ఆరాధ్య దైవం సీతాపతి శ్రీరాముడు కనుక తాను బాబాకి నమస్కరించను అని అతను మొదటే తన మిత్రుడికి చెప్పాడు. ముసల్మానుల పాదాలకు నమస్కరించడం మనసుకి నచ్చదు కనుక షిరిడీకి పోవడానికి మొదటి నుంచి నేను శంకిస్తూనే ఉన్నాను అని కూడా అన్నాడు అతను. ఆయన పాదాలపై పడమని నిన్నెవరూ అడగరు, లేదా బలవంతమూ చేయరు. ఎవరైనా అడుగుతారేమో అనుకోవద్దు. షిరిడీకి వెళ్తానని మనసులో నిశ్చయించుకో. బాబా కూడా తమకు నమస్కరించమని అడగరు. ఈ ప్రకారంగా రెవెన్యూ అధికారి వాగ్దానం చేశాక డాక్టర్కి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అప్పుడు మిత్రుడి మాటలపై విశ్వాసం పెట్టి అన్ని సంశయాలను దూరం చేసి దృఢ నిశ్చయంతో అతను సాయి దర్శనానికి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే అతను షిరిడీకి వచ్చి మసీదుకి వెళ్ళినప్పుడు అతనే మొదట సాష్టాంగం చేశాడు. అది చూసి అతని మిత్రుడికి ఆశ్చర్యం కలిగింది. అతను ఇలా అడిగాడు, నీ నిశ్చయాన్ని ఎలా మర్చిపోయావు? నీవు ఆ ముసల్మానికి మాకన్నా ముందే ఎలా సాష్టాంగం చేశావు? అప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యకరమైన సంగతి చెప్పాడు. నేను శ్యామవర్ణంలో సౌందర్యాన్ని ఒలికిస్తూ కుసుమ కోమలంగా నాజుకుగా చక్కటి అవయ సౌష్ఠవంతో ఉన్న శ్రీరాముణ్ణి చూశాను. వెంటనే శుద్ధ మనసుతో నమస్కరించాను. అతను ఇదే ఆసనం మీద కూర్చున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. అర నిమిషంలో సాయి రూపం కనిపించసాగింది. అందుకే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదేమన్నా కల కాదు కదా. ఆయన ముసల్మాను కాదు, ఆయన యోగ సంపన్న అవతార పురుషుడు, చోఖా మేళా విఠలుని భక్తుడు, జాతితో అంత్యజ్ఞుడు, రోహిదాసు చెప్పులు కుట్టేవాడు, కసాయివాడు, సజ్జన్ హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచిస్తాం? కేవలం జగత్తుకి ఉపకారం చేయడం కోసం జనన మరణ పరిభ్రమణం నుంచి తప్పించడం కోసం తమ నిర్గుణ నిరాకార రూపాన్ని వదిలేసి ఈ మహాత్ములు జగత్తులో అవతరిస్తారు. వీరు కేవలం కోరికలు తీర్చే కల్పతరువులే. ఈ క్షణంలో సాయి, మరుక్షణంలో రాముడు. నా అహం అనే అజ్ఞానం ఆయనకి సాష్టాంగం చేయగానే నశించిపోయింది అన్నాడు డాక్టరు. మర్నాడు డాక్టరు ఇలా నియమం పెట్టుకున్నాడు, సాయినాథులు నాపై కృప చూపనంత వరకు నేను మసీదులో అడుగు పెట్టను అని అతను షిరిడీలో ఉపసించాడు. ఈ ప్రకారంగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు ఉదయం ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. కాందేశ్లో అంటే మహారాష్ట్రలోని జలగాం, ధూలే జిల్లాలోని ప్రదేశాన్ని కాందేశ్ అంటారు. కాందేశ్లో ఉండే డాక్టర్ మిత్రుడొకడు అనుకోకుండా సాయినాథుని దర్శనానికి వచ్చాడు. అతను 9 సంవత్సరాల తర్వాత కలిశాడని డాక్టర్కి ఎంతో ఆనందం కలిగింది. డాక్టర్ కూడా ఆ మిత్రుని వెనుక మసీదుకి దర్శనానికి వెళ్ళాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వెళ్ళి నమస్కరించగానే బాబా డాక్టర్ని ఇలా అడిగాడు, ఏం డాక్టర్, నిన్నిక్కడకు రమ్మని పిలవడానికి నీ దగ్గరకు ఎవరైనా వచ్చారా? మరి ఎందుకు వచ్చావో చెప్పు. అలా మనసుకి గుచ్చుకునే ఆ ప్రశ్నను విని డాక్టర్ సిగ్గుపడ్డాడు. తను చేసుకున్న నిశ్చయం గుర్తొచ్చి మనసులో పశ్చాత్తాపం కలిగి ఎంతో బాధపడ్డాడు. అయితే ఆ రోజు అర్ధరాత్రి అతనిపై బాబాకి కృప కలిగి అతను నిద్రపోతున్నప్పుడు పరమానంద స్థితి మాధుర్యాన్ని రుచి చూపారు. తరువాత డాక్టర్ తన గ్రామానికి వెళ్ళిపోయినప్పటికీ ఆ సంపూర్ణ స్వానంద స్థితి అనుభవం 15 రోజులు అలాగే ఉండిపోయింది. అతనికి సాయి చరణాల్లో భక్తి పెరిగింది.
ఇలా సాయి యొక్క వినూతమైన విన్ వినూత్నమైన అనుభవాలను చెప్తూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. అయితే అది అపరిమితం అవుతుందేమోనన్న భయంతో ఆపుతున్నాను. మొదట మూలే కథ విని శ్రోతలు చిత్తానికి ఆశ్చర్యం కలుగుతుందేమో, కానీ అందులో సారాన్ని బోధని వారు అర్థం చేసుకోవాలి. ప్రతివారు తమ గురువులపై దృఢ విశ్వాసం పెట్టాలి. మరి వేరే ఎక్కడా ఉండకూడదు. ఆ భావార్థాన్నే మనసులో దృఢంగా పెట్టుకోవాలి. ఇంతకన్నా బాబా చేసిన ఈ లీలలో మరొక కారణం నాకు కనిపించలేదు. ఎవరు ఏమని ఆలోచించినా అర్థం మాత్రం ఇదే. తమ గురువుకి గొప్ప కీర్తి ఉన్నా, అసలు కీర్తి లేకపోయినప్పటికీ తన గురువు వద్దే విశ్వాసం ఉండాలి. ఇదే ఇందులోని ఉపదేశం. పురాణ గ్రంథాలు శోధించినప్పటికీ వాటి నిండా ఇదే ఉపదేశం ఉంటుంది. అయినప్పటికీ అలాంటి అనుభవాలు కలగకుండా ఆ మాటల్లో విశ్వాసం పెట్టలేం. తమకి స్వయంగా ఖచ్చితంగా విశ్వాసం లేకున్నా స్వయంగా ఆత్మనిష్ట ఉన్నట్లు ప్రదర్శిస్తారు. వారి జన్మలో కలిగే కష్టాలన్నీ అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. ఇదం చానాస్తి పరంచన, ఇది ఉండదు, అది ఉండదు. ఎప్పుడూ మనసుకి ఏదో ఓ చింత. ఒక్క క్షణం కూడా మనసుకి శాంతి ఉండదు. ముక్తులమన్న గొప్పలు మాత్రం చెప్పుకుంటుంటారు. సరే, రాబోయే అధ్యాయాన్ని దీనికన్నా మరింత మాధుర్యంగా ఉంటుంది. పదే పదే తీసుకునే సాయి దర్శనం అపరిమిత ఆనందానుభవాన్ని కలిగిస్తుంది. భక్త భీమాజీ పాటిల్ క్షయరోగం ఎలా పోగొట్టారు? అతనికి నానాసాహెబ్ చాందోర్కర్ మీదున్న నమ్మకాన్ని బాబా అనుభవాన్నిచ్చి ఎలా చూపించాలో అది తెలుస్తుంది. దర్శనంలో అలాంటి గొప్పతనం ఉంది. ఎవరు తమ కేవల దర్శనంతోనే పాపాన్నించి ముక్తులను చేస్తారో వారు తమ లోకంలోని సుఖాలను ఒళ్ళో వేస్తారు. పరలోకంలోని భోగాలు కూడా పూర్తిగా అనుభవింపజేస్తారు. యోగి జనుల దృష్టిపాతం నాస్తికులను కూడా పాపాల నుంచి సంపూర్ణంగా విడుదల చేస్తుంది. ఇక మరి ఆస్తికుల విషయం ఏం చెప్పాలి? వారు సహజంగానే పాపముక్తులవుతారు. పరబ్రహ్మ వద్ద బుద్ధి స్థిరపడి ప్రత్యక్షంగా పరమేశ్వరుడి దర్శనం అయిన అలాంటి మహాత్ముల దృష్టి ఎవరిపై వస్తుందో వారు దుస్తర పాపాల నుండి కూడా ముక్తులవుతారు. బాబా లీలలు అర్థం కావు. బాబాకి మీ మీద ప్రేముందని తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరూ శుద్ధ మనసుతో వినండి. ఎక్కడ భక్తి ప్రేమల మీద ఇష్టం ఉంటుందో, ఎక్కడ జీవులకి బాబాపై ప్రేమ ఉంటుందో అక్కడే నిజమైన మమకారం ఉప్పొంగుతుంది. అక్కడే శ్రవణంపై కోరిక కలుగుతుంది. అనన్య భక్తికి ఏది నిశ్చిత ఆశ్రయస్థానమో ఆ సాయి చరణాలకు హేమాడ్ నమస్కరిస్తున్నాడు. ఆయన కరుణకి అంతులేదు. సంసారం యొక్క జనన మరణ భయాన్ని దూరం చేయడంలో వారు సమర్థులు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని శ్రీ సంత్ గోలప్ రామదర్శనం అనే పేరు గల 12వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 12వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. తమ గురువుల పట్ల శిష్యులకి దృఢ విశ్వాసం ఉండాలి, వేరే ఎక్కడా ఉండకూడదు అన్న ఈ అధ్యాయం యొక్క తాత్పర్యం గురించి, బోధ గురించి హేమాడ్ పంత్ పైన 176 ఓబీలో చెప్పారు. అదీ కాక ఈ అధ్యాయంలో మరొక బోధ ఉంది. గడిచిన 9వ అధ్యాయంలో బాబా ఆజ్ఞను పాటించకపోవడం వల్ల భక్తులకు కలిగిన సంకటాల గురించి మనం చదివాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో కాకా మహాజని, భావు సాహెబ్ ధూమాల్, నానాసాహెబ్ నీమోన్కర్ భార్య వీరంతా బాబా ఆజ్ఞను పాటించడం వల్ల ఇబ్బందులు పడకపోవడమే కాక వారి పనులు సక్రమంగా జరిగాయి. నాసిక్కు చెందిన మూలే శాస్త్రి బాబా ఇచ్ఛను గౌరవించి దక్షిణ ఇచ్చి మసీదుకి బాబా హారతికి వెళ్ళాడు. కనుకనే అతనికి తన బ్రహ్మీభూతుడైన గోలప్ గురువు మళ్ళీ దర్శనమిచ్చాడు. మనం నిశ్చయం చేసుకుంటాం, కానీ మనకి వాటి పూర్వాపరాలు తెలియవు. మహాత్ములకు మన హితాహితాలు గురించి తెలుసు. వారికి తెలియని విషయం అంటూ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి అరచేతిలో ఉసిరి పండే
వారి ఆజ్ఞను పాటించి వ్యవహరిస్తే మనం సుఖ సంపన్నులమవుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. 13వ అధ్యాయం శ్రీ భీమాజీ క్షయ నివారణ. శ్రీ సాయిబాబా భీమాజీ పాటిల్ క్షయరోగం నయం చేయటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సాయిబాబా మాటలు ఒక్క వాక్యంలో సంక్షిప్తంగా భావాన్ని వ్యక్తం చేసినట్లుగా ఎంతో చిన్నవిగా ఉండేవి. అయితే అర్ధగాంభీర్యం వల్ల వాటిని తెలుసుకోవటం కష్టంగా ఉండేది. వైశాల్యంతో అవెంతో ప్రశస్తంగా ఉండేవి. అయితే ఐక్యతలో కూడా అవి అలాగే ఉండేవి. అలా బాబా మాటలు వాటిలోని భావార్థం మూలంగా ఎంతో గంభీరంగా ఉండేది. ఎప్పటికీ నిరర్ధంగా లేదా వ్యర్థ ప్రేలాపనగా ఉండేవి కావు. ఎంత సౌమ్యంగా, శాంతంగా, అత్యంత అమూల్యమైనవిగా ఉండేవి. మొదటి నుంచి చివరి వరకు ఒకేలాగే ఉండేవి. దైవవశాత్తు ప్రాప్తించిన దానితో తృప్తిపడి వ్యవహరించాలి. సదా సంతుష్టులై ఉండాలి. దేని గురించి చింతించరాదు. అరే, నేను ఈ ఇల్లు వాకిలి లేని ఫకీరుని, ఏ బాదరబందీ లేకుండా చింతలన్నీ వదిలేసి ఒకే చోట హాయిగా కూర్చున్నాను. అయినా అనివార్యమైన ఈ మాయ నన్ను కూడా బాధిస్తున్నది. నేను దాన్ని మర్చిపోయాను. అయినా అది నన్ను మరవటం లేదు. నన్ను అది నిరంతరం పట్టుకోనుంటోంది. అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మదేవుడు మొదలైన వారిని కూడా అది ఆకాశానికి ఎగరగొట్టేస్తుంది. అక్కడ నాలాంటి నిరుపేద ఫకీరు అనగా ఎంత? హరి ప్రసన్నుడైతేనే దాని పీడ విరగడవుతుంది. హరి యొక్క అఖండ భజన చేయకుండా మాయని నివారించటం శక్యం కాదు. అలా మాయ గొప్పతనాన్ని బాబా తమ భక్తులకు చెప్తూ ఉండేవారు. హరిసేవతో పూజతో దాన్ని శాంతింపచేయటానికి సదా భజన చేసే స్థితిని ప్రశంసిస్తూ ఉండేవారు. మహాత్ములు నా చైతన్యమూర్తులు అని శ్రీకృష్ణ భగవానులు భాగవతంలో ఉద్ధవునికి స్పష్టంగా చెప్పిన మాటలు తెలియని వారెవ్వరు. కనుక భక్తుల శ్రేయస్సు కోసం దయాసాగరులైన సాయి సమర్థుల సత్య అర్ధయుక్త పలుకులను వినమ్రతతో వినండి. పాపాలు కడుక్కోకపోయినా ఆ నిజమైన పుణ్యాత్ములే నా భజనను పట్టుకుంటారు. వారే నన్ను తెలుసుకుంటారు. సాయి సాయి అని నిత్యం ఉచ్చరిస్తే నేను సప్త సముద్రాలు ఆవతలున్న శ్రద్ధతో విచారణపూర్వకంగా వారిని రక్షిస్తాను. ఈ నా మాటలు మీద విశ్వాసం పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మీకు శ్రేయస్సు కలుగుతుంది. నాకు ఏ రకమైన పూజ అవసరం లేదు. నాకు అష్టాపచార, షాడోపచార, షడసోపచార పూజలు, ఉపచారాలు అక్కర్లేదు. అపరిమితమైన భక్తి భావం ఉన్న చోటే నా నివాసం ఉంటుంది అని బాబా భక్తులపై ప్రేమ వల్ల పదే పదే చెప్తూ ఉంటారు. ప్రేమలకి ఆ మాటలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని మనసును పరవశింపచేద్దాం. అలా వారు శరణన్న వారిని వెన్నంటి ఉండే దయామయులైన సాయి సకుడే భక్తుల పక్షం చక్కగా వహించి ఆయన చేసిన విశేషం చూడండి. అనేక చోట్ల తిరిగే మనసును శ్రద్ధాయుక్తంగా ఏకాగ్రం చేసి ఈ వినూత్న కథాసుమాన్ని సమూలంగా ఆగృహించండి. అప్పుడు మీ కార్యాలు సఫలమవుతాయి. సాయి నోటి నుండి జాలువారే అమృత దృష్టి
ఇక్కడ పుష్టిని, సంతోషం, తృప్తి, తృష్టి, ప్రగతిని కలిగిస్తుంది. తమకు హితం కలిగించుకోవాలని మనసులో ఉంటే షిరిడీ రావటంలోని శ్రమను ఎవరు విసుక్కుంటారు? గడిచిన అధ్యాయం జరిగిన కథ ఇది. ఒక అగ్నిహోత్రికి సమాగతి అయిన అతని గురుదర్శనాన్ని బాబా అతన్ని ఆనందింపచేశారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురంగా ఉంటుంది. క్షయరోగంతో కృంగి కృషించిన ఓ భక్తుణ్ణి స్వప్నంలో శిక్షించి బాబా అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. కాబట్టి భావికమైన భక్తులు పాపాలను నాశనం చేసే నిగూఢమైన ఈ సాయినాథుని చరిత్రను బాగా శ్రద్ధగా వినండి. ఈ చరిత్ర పుణ్యప్రదమైనది. ఇది సర్వులకు పవిత్రులకు చేయగలది. అంతెందుకు, ఇది గంగానది పవిత్ర జలమే. ఇహపర లోకాల హితాన్ని సాధింపచేయగల ఈ చరిత్రను వినే శ్రోతల చెవులు ధన్యం. ఈ చరిత్రను అమృతంతో పోలుద్దామంటే అమృతమేమన్నా దీనికంటే మధురంగా ఉంటుందా? అమృతం కేవలం ప్రాణాన్ని రక్షిస్తుంది, కానీ ఈ చరిత్ర మాత్రం జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు తమకు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తమకు సంపూర్ణ అధికారము ఉందని భావించే ప్రాణులు ఇష్టం వచ్చినట్లు తాము చేయగలమని భావించి వారు ఈ కథను విని తీరాలి. నిజంగానే జీవుడు ఒకవేళ స్వతంత్రుడైతే మరి సుందరి కోసం రాత్రింబగలు కష్టపడినా కూడా అతనికి దుఃఖమే ఎదుర్కొంటుంది. ఎందుకు ఉంటుంది? ఇది విధి ఆడే వింతకేలా. అగ్ని కళలను దూరం చేసుకోవటానికి అడుగడుగున అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అది పని కట్టుకొని మరీ మనలనే వెతుక్కుంటూ మన వెనుక పడుతుంది. తప్పించుకోబోతే మెడకొచ్చి చుట్టుకుంటుంది. తీసి పారేద్దామంటే మరింతగా పెనవేసుకుంటుంది. అహోరాత్రులు ఎంతో శ్రమపడి అలసిపోయే జీవుల ఈ చేతల వ్యర్థ ప్రయాసలే. జీవులు ఒకవేళ నిజంగా స్వతంత్రులైతే పూర్ణంగా సుఖకరంగానని ఆలింగనము చేసుకొని స్వాధీనము చేసుకునేవారు. దుఃఖాన్ని పొరపాటున కూడా అణుమాత్రం అంటేవారు కాదు. స్వతంత్ర బుద్ధి ఉండి ఉంటే పాపం చేయటం ఎప్పటికీ జరిగేది కాదు. పుణ్యాన్నే పుష్కలంగా సంపాదించుకుని సుఖాలనే సమృద్ధిగా పెంచుకునేవారు. అయితే జీవుల స్వతంత్రులు కారు. వారి వెనుక కర్మ అధీనత, కర్మానుసరించి అంటే గత జన్మలో చేసిన పనులు లేదా ఆచరణలచే నిర్దేశించబడిన పరిణామాన్ని అనుసరించి వ్యవహరించే శక్తి ఉంటుంది. ఆ తంత్రం ఆడే ఆట అతి విచిత్రం. కర్మలన్నిటినీ చేసే సాధనం ఆ తంత్ర చేతిలోనే ఉంటుంది. పుణ్యకర్మలు చేయటం వైపు జీవులు లక్ష్యము పెడతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అయితే పాదాలు మాత్రం పాపకర్మల వైపు పరుగులెత్తుతాయి. మంచి పనుల వైపు మరలి వాటిని వెతుకుతూ పోతే చెడు కర్మలే శరీరాన్నొచ్చి చుట్టుకుంటాయి. పుణే జిల్లా జున్నూరు తాలూకాలోని నారాయణ్ గాంవ్కి చెందిన భీమాజీ పాటిల్ కథను ఇప్పుడు వినండి. అది నోరూరించే మధురామృతమే. భీమాజీ ఇల్లు సుఖ సంపన్నంగా ఉండేది. వచ్చే పోయే వారికి అక్కడ భోజన సదుపాయాలుండేవి. అతని మనసులో ఎన్నడూ దుఃఖం దూరేది కాదు. ముఖంలో మందహాసాలే చిందులు వేసేవి. దైవ సంకల్పం విలక్షణమైనది. లాభము లేదా హాని అనేవి మనకు తెలియకుండానే కలుగుతాయి. కర్మభోగాలు నడుచుకుంటూ వచ్చేస్తాయి. లేనిపోని రోగాలు శరీరంలో పుట్టుకొస్తాయి. క్రీస్తు శకం 1909 సంవత్సరం భీమాజీకి దురదృష్టకరమైన పీడను కలిగించింది. విపరీతమైన దగ్గుతో క్షయరోగం పట్టుకుంది. జ్వరం రావటం మొదలుపెట్టింది. భరించరానంతగా దగ్గు వచ్చేది. జ్వరం కూడా విపరీతంగా పెరగసాగింది. రోజు రోజుకి అది తీవ్రంగా పెరుగుతూ పోయింది. భీమాజీ నిరాశ పూరితుడైనాడు. నోటి నుండి 24 గంటలు కఫం వచ్చేది. అటు ఉప్పు ఇటు తీపి గాని నీరు, రక్తాలతో కూడిన వాంతులయ్యేవి. కడుపులో ఒకటే త్రిప్పుతూ ఉండేది. ప్రాణం విలవిల్లాడిపోయేది. అలా రోగంతో పీడించబడుతూ భీమాజీ మంచానికి అంటుకుపోయాడు. కాళ్ళు చేతులు బలహీనపడి అతను క్షీణించిపోయాడు. అన్ని రకాల ఉపాయాలు చికిత్సలు అయ్యాయి. అయినా నయం కాకపోయేసరికి అతను ఎంతగానో కుంగిపోయాడు. అన్నపానాల హితవు పోయింది. రోగగ్రస్తులకిచ్చే గంజిలాంటి తేలికపాటి ఆహారం కూడా అతనికి జీర్ణమయ్యేది కాదు. అందువల్ల జీవుడి స్థితి సహింపరానిదై భీమాజీ పరిస్థితి అస్తవ్యస్తమై అతనికేమీ తోచని అయోమయ స్థితి ఏర్పడింది. దేవతలకు అన్ని రకాల పూజార్చనలు సేవలు చేశారు. వైద్యులు డాక్టర్లు చేతులెత్తేశారు. పాపం భీమాజీ తాను జీవిస్తాడన్న ఆలోచనకు నీళ్లొదిలేశాడు. అతను విచారంతో కృంగిపోయాడు. పాటిల్ మనసు కుమిలిపోయింది. ఇక తానెంతో కాలం బ్రతికి ఉండనన్న అనిపించసాగింది. రోజు రోజుకి ఎంతగానో నీరసపడి కృషించిపోయాడు. రోజులు అతి కష్టంతో ఈడ్చసాగాయి. కులదేవతను ఎంతగానో ఆరాధించాడు. ఆమె కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిష్కులని, భూత పిశాచాలను పోగొట్టే వారిని, మాంత్రికులను అడిగి పాటిల్ అలసిపోయారు. కొందరు ఇది శారీరక రోగమే, ముఖాన రాసి పెట్టబడ్డ యోగం, పూర్తిగా అనుభవించక తప్పదనిపిస్తోంది, మానవ ప్రయత్నాలు ఏమీ పని చేయకపోవచ్చు అన్నారు. డాక్టర్లయ్యారు, హకీములయ్యారు. ఉపచారాలు చేసి అందరూ అలసిపోయారు. ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. దేవా, ఏది పని చేయటం లేదు. నేనేం పాపం చేశాను? అదెలాంటి పాపం అని పాటిల్ అత్యంతగా ఆక్రోశించాడు. దైవం పట్ల విలక్షణమైనాడు. సుఖాల్లో మునిగి తేలే వారికి తన స్మరణను ఒక్క క్షణం కూడా అవనీయడు. నిజంగా ఆయన లీలలు అద్భుతం. మరి ఆయన మనసుకి తోచినప్పుడు అనేక రకాల కష్ట పరంపరలను పంపించి తమ స్మరణ చేయించి భక్తుల చేత నారాయణ పరుగునరా అని అనిపిస్తాడు. సరే, దుఃఖంతో వ్యాకులం చెందిన భీమాజీ పిలుపుని విని దేవుడు వెంటనే పరవళ్ళు త్రొక్కే ప్రేమతో పరుగున వచ్చాడు. నానాసాబ్ చందోర్కర్కి లేఖ వ్రాయాలనిపించింది భీమాజీకి. నానాసాబ్ ఏదో ఒకటి చేస్తాడు, అది ఇతరుల వల్ల కాదని పాటిల్కి పూర్తి విశ్వాసం కలిగింది. అదే అతని పాలిట శుభశకునమైంది. అదే అతని రోగం తగ్గటానికి కారణమైంది. తర్వాత అతను నానాసాబ్కి వివరంగా లేఖ వ్రాసి పంపాడు. భీమాజీకి
నానాసాహెబ్ గుర్తొచ్చాడంటేనే సాయిబాబా ఒక్కసారిగా గుర్తొచ్చినట్లు. రోగం నయమవటానికి మార్గం సుగమమైంది. మహాత్ముల చాతుర్యం తర్కానికి అందనిది. అది కాలచక్రపు రచనే అయినప్పటికీ అక్కడ కూడా ఈశ్వరుడి సంకల్పమే ఉంటుంది. కనుక ఎవరైనా మరో రకంగా ఆలోచించి ఊరికే గొప్పలు చెప్పుకోకూడదు. మంచి చెడు కర్మల సూత్రధారి ఈశ్వరుడే. చంపేవాడు ఆయన. మందులు తిని తిని నా ప్రాణానికి విసుగొచ్చింది. బతుకు మీద విరక్తి పుట్టింది. లోకమంతా శూన్యంగా అనిపిస్తుంది. డాక్టర్లంతా ఆశలు వదిలేశారు. రోగం నయం కాదని నిశ్చయించారు. హకీములు వైద్యులు కూడా అలసిపోయారు. నా ఆశలు అడుగంటిపోయాయి. అయినా మీ పాదాలకు ఒకే ఒక్క విన్నపం, నన్నొచ్చి మీరు తప్పక కలవండి. ఇదే నా మనసులోని ఆకాంక్ష. చాందోర్కర్ ఆ లేఖ చదివాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम भी न कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,